హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నీట్ 2026 సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆల్ ఇండియా కోటా ద్వారా 15% ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. ఎంసీసీ కౌన్సిలింగ్ బేస్ చేసుకొని ఎంసీసీ కౌన్సిలింగ్ ప్యారలల్గా స్టేట్ కౌన్సిలింగ్ అనేటువంటివి డేట్స్ అనౌన్స్మెంట్ ఇస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అఫీషియల్గా అందుతున్నటువంటి నేషనల్ న్యూస్ ఛానల్స్లలో అలాగే ఎడ్యుకేషనల్ ఆర్టికల్స్లో అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవ్వవచ్చు అనే ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెక్ చేసుకుందాము. టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషనల్ ఆర్టికల్ చెక్ చేసుకుంటే ఎంసీసీ నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ అనేటువంటిది త్వరలో ఓపెన్ అవ్వవచ్చు అనేటువంటిది తెలియచేస్తున్నారు. అంటే సూన్ అంటే ఎప్పుడవుతుంది అనేటువంటిది క్లియర్గా ఇక్కడ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ కౌన్సిలింగ్ అనేటువంటిది అనౌన్స్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అని తెలియచేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్లో వన్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ పోర్టల్ కెరీర్స్ 360 పోర్టల్లో ఎంసీసీ నీట్ 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేటువంటిది త్వరలో రిలీజ్ చేస్తారు. ఈ షెడ్యూల్ అనేటువంటిది ఆగస్ట్ ఫస్ట్ వీక్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఎడ్యుకేషనల్ ఆర్టికల్లో తెలియచేస్తున్నారు. వన్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ పోర్టల్ అనేటువంటి శిక్షా పోర్టల్లో చెక్ చేస్తే ఎంసీసీ నీట్ యూజీ కౌన్సిలింగ్ అనేటువంటిది త్వరలో రిలీజ్ చేస్తారు. ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి ఓపెన్ అవుతుంది అనేటువంటిది పోర్టల్లో పోస్ట్ చేయబడింది. ఎంసీసీ వెబ్సైట్ అనేటువంటిది జూలై 29th చెక్ చేస్తే వీటిలో అప్డేట్ అనేటువంటిది ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డ్ అనేటువంటిది 2026 అప్డేట్ చేస్తారు. షెడ్యూల్స్ అనేటువంటివి, సర్వీసెస్ అనేటువంటివి, న్యూ రిజిస్ట్రేషన్ 2026 అని చెప్పేసి న్యూ లింక్ అనేటువంటిది అప్డేట్ చేస్తారు. ఆ అప్డేట్స్ అనేటువంటివి అఫీషియల్ సైట్ అనేటువంటి ఎంసీసీ 2026 వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఈ వెబ్సైట్లో చూసుకుంటే 2026కి సంబంధించి అప్డేట్స్ అనేటువంటివి జూలై 29th మార్నింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్న టైం వరకు అప్డేట్లో ఇవ్వలేదు. సో కాబట్టి ఆగస్ట్ ఫస్ట్ వీక్ అనేటువంటిది చెక్ చేసుకుంటే ఆగస్ట్ 1st నుంచి మీరు కౌంట్ చేసుకోవచ్చు. సో ఆగస్టు 1st నుంచి పోర్టల్ అనేటువంటిది ఎప్పుడైనా ఓపెన్ చేయవచ్చు అనేటువంటిది క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది. సో మీరందరూ కూడా ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా ఆల్ ఇండియా కోటాలో మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ అనేటువంటిది బేస్ చేసుకొని ఎంబీబీఎస్ అడ్మిషన్స్ 15% గవర్నమెంట్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్, జిప్మర్, ఎయిమ్స్, ఈఎస్ఐసి అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ అదర్ సెంట్రల్ యూనివర్సిటీస్లలో అడ్మిషన్స్ అనేటువంటి ఫిల్ చేస్తారు. మీ యొక్క ర్యాంక్ అనేటువంటిది ఆల్ ఇండియా కోటా ద్వారా మీరు ర్యాంకు రీచ్ అవుతూ ఉంటే మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా అడ్మిషన్ అనేటువంటిది ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ కౌన్సిలింగ్ అనేటువంటివి తెలంగాణ అండ్ ఏపీ స్టేట్స్ అనేటువంటివి ప్యారలల్గా షెడ్యూల్ అనేటువంటిది ఓపెన్ చేస్తారు. తెలంగాణ స్టేట్ మీరు డొమిసైల్ ఉంటే వారు తెలంగాణ స్టేట్ పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. ఏపీ స్టేట్ డొమిసైల్ ఉంటే మీరు ఏపీ స్టేట్ కౌన్సిలింగ్లో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేటువంటి చేసుకొని అడ్మిషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వాలి. మీకు ఈ స్టేట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను. వాటిని వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు ఈ ఆల్ ఇండియా కోటా అలాగే స్టేట్ కోటాలో మీరు ఏ
కౌన్సిలింగ్లో మీ ర్యాంక్ సూటబుల్ అవుతుంది అనేటువంటిది ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసుకొని ఉంటారు. మీరు ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా ఆల్ ఇండియా ర్యాంక్ బేస్ చేసుకొని మీ ర్యాంక్ సూటబుల్ అవుతుంది అని అంటే ఆల్ ఇండియా కోటా ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేటువంటిది రీచ్ అవ్వండి. మీరు ఇలా రీచ్ అవ్వడం చేత మీ యొక్క వేకెన్సీ అనేటువంటిది స్టేట్ కౌన్సిలింగ్లో ఒక క్యాండిడేట్కి ఆ వేకెన్సీ అనేటువంటిది యూజ్ అవుతుంది. మీకు వీటి మీద ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, రిప్లై అనేటువంటి చేస్తాను. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.